సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామం తెలియపరుస్తున్నాను. ఇక్కడ వచ్చిన మన జ్ఞానులందరికీ కూడా నా ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాను. నేను 2012లో ఇక్కడికి జ్ఞానంలో రావడం జరిగింది. కానీ ప్రచారం అది కూడా అప్పటి నుంచి నేను శాఖాహారినే, కానీ ప్రచారం ఎప్పుడు ఎక్కువగా చేయలేదు. అయితే శాఖాహార ర్యాలీలో పాల్గొనడం జరిగేది. తర్వాత 2022లో నేను రామలక్ష్మి పిరమిడ్ అని చెప్పేసి అనకాపల్లి నూకాలమ్మ కోవుల దగ్గర స్థాపించడం జరిగింది. అక్కడ ప్రతి పౌర్ణానికి కూడా ఎవరో ఒకరిని, ఒక విజిటర్ని, మన మాస్టర్ని తీసుకురావడం, ఆయన చేత జ్ఞాన సందేశాలు ఇవ్వడం, మధ్యాహ్నం భోజనాలు అందరికీ కూడా, వచ్చిన అతిథులందరికీ కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది. తర్వాత మన జ్ఞానులందరూ కూడా అక్కడ రావడం, వాళ్ళ తాలూకా సందేశాలు కూడా ఇచ్చేవారు. అంతా కూడా బాగా జరిగింది. నేను మొదటైతే బాల మేడం గారి ద్వారా తట్టపర్తి వీర్రావు గారి క్లాస్ వినడం మా అనకాపల్లిలోని. తర్వాత ఈ పిరమిడ్ కట్టేటప్పుడు నాకు రాజలక్ష్మి మేడము, మన ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళే ఈ క్లాసులకి కూడా మాస్టర్స్ని రప్పించడం, మాస్టర్ చేత వాళ్ళ తాలూకా సందేశాలు ఇప్పించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే బాగా జరుగుతుంది. ఇంకా బాగా చేయాలన్నది మా బాల మేడం గారు చెప్పింది. అయితే నెలకోసారి శాఖాహార ర్యాలీలు పెడితే అందరం కలిపి బాగుంటుందని నా ఉద్దేశం. మీరందరూ కలిసి వస్తే అందరం కూడా చేద్దాం శాఖాహార ర్యాలీ కంటిన్యూగాను. గజపతి రాజు గారికి ఆత్మ ప్రమాణం సమర్పించుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.